జోహార్ గద్దర్ అన్న, జోహార్ గద్దర్ అన్న, సాధిస్తాం గద్దర్ ఆశయాలను, సాధిస్తాం గద్దర్ ఆశయాలను. అమర్ హే గద్దర్ అన్న, అమర్ హే గద్దర్ అన్న. విజయవంతం చేద్దాం. జనవరి 31 రవీంద్ర భారతిలో జరిగే గద్దర్ అన్న జయంతి సభని విజయవంతం చేద్దాం. రవీంద్ర భారతిలో జనవరి 31 జరిగే గద్దర్ అన్న జయంతి సభని విజయవంతం చేద్దాం. విజయవంతం చేద్దాం. రవీంద్ర భారతిలో జనవరి 31 జరిగే గద్దర్ అన్న జయంతి సభని జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నకి, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నకి. కొనసాగిస్తాం గద్దర్ అన్న ఆశయాల్ని, కొనసాగిస్తాం గద్దర్ అన్న ఆశయాల్ని. ప్రేమల మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లకి, అధ్యాపకులకు, అందరికీ, నాన్ టీచింగ్ వాళ్ళందరికీ కూడా గద్దర్ ఫౌండేషన్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేపు 31 జనవరి రవీంద్ర భారతిలో జరిగే గద్దర్ అన్న 77వ జయంతిని విజయోత్సవం చేయమని అందరూ పాల్గొని మీ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. ప్రేమల మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది. అది విద్యార్థులు, వాళ్ళ పోరాటాలు, అట్లాగే తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాల్లో ఉస్మానియా ప్రొఫెసర్స్, నాన్ టీచింగ్ అందరూ కలిసి మీరు నాన్నతో పాలు పంచుకున్నారు. అనేక మీటింగ్లు, అనేక సందర్భాల్లో నాన్న ఇక్కడ విద్యార్థులతో కలిసి పోరాడాడు. ప్రియమైన మిత్రులారా, అట్లాగే నాన్న అనేక సందర్భాల్లో చెప్పాడు, విద్యార్థులుగా మీరు పోరాటంలో పాల్గొనాలి, అట్లాగే మీ చదువును కూడా కంటిన్యూ చేయాలని చెప్పి, మీరు మంచి ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, మీరు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి. ఈ విషయాన్ని మీ అందరి మనసులో ఉంది. మీరందరూ ఈ ఆర్ట్స్ కాలేజ్ తరఫు నుంచి కుమారుడిగా, గద్దర్ ఫౌండేషన్గా మేము మీ అందరినీ స్వచ్ఛందంగా ఆహ్వానిస్తున్నాం. ఉదయం 11 గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టబోతున్నాము. మీ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు సార్ని సభ విజయవంతం కోసం మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మిత్రులారా, ఉస్మానియా మైదానం